డాక్టర్ హారిక సురప్నేని, డైరెక్టర్ డాక్టర్ హారిక ENT కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్. ఈరోజు మనం చాలామంది అడిగే క్వశ్చన్స్, వాళ్ళ డౌట్స్ గురించి డిస్కస్ చేద్దాం. మేడం, 8 years బాబుకి సివియర్ ఇయరింగ్ ప్రాబ్లం ఉంది. అతనికి ఏ మెడిసిన్ వాడవచ్చు తెలుపగలరు? 8-year-old బాయ్కి ఎప్పుడైతే సివియర్ హియరింగ్ లాస్ ఉంది అని మీరు చెప్తున్నారో, అది వెదర్ బాబుకి స్పీచ్ ఆల్రెడీ వచ్చిందా, స్పీచ్ రాలేదా ఒకటి చూసుకోవాల్సి ఉంటుంది. వెదర్ ఆ హియరింగ్ లాస్ జస్ట్ ఇప్పుడే ఉందా, లేకపోతే పుట్టుకతోనే బాబుకి వినికిడి లేదా అనేది ఒకటి చూసుకోవాల్సి ఉంటుంది. బాబుకి పుట్టుకతోనే వినికిడి లేదు, స్పీచ్ కూడా రాలేదు అంటే దానికి మెడిసిన్స్ ఏమీ ఉండవండి. డిపెండింగ్ ఆన్ హియరింగ్ లాస్ మనం వినికిడి పరీక్ష చేయించి ఎంత వినికిడి లోపం ఉంది అని చూసుకుని దాన్ని బట్టి వెదర్ హీరింగ్ ఎయిడ్స్ ఇవ్వాలా, కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ చేయాలా ఏంటి అనేది చూసుకోవాల్సి ఉంటుంది. ఇఫ్ ఎట్ ఆల్ బాబుకి జస్ట్ రీసెంట్గా చెవు వినిపించట్లేదు అంటే చాలా కారణాలు ఉంటాయండి. చెవి లోపల వ్యాక్స్ ఒకటి అక్యుములేట్ అవ్వటం, అంటే చెవి లోపల గుబులు ఎక్కువ అయిపోయి, ఈ కాలంలో ఇప్పుడు స్విమ్మింగ్ అది చేస్తూ ఉంటారు కాబట్టి ఆ స్విమ్మింగ్ చేయటం మూలాన చెవి లోపలికి నీరు వెళ్ళి ఆ వ్యాక్స్ బాగా ఉబ్బిపోయి దానివల్ల వినికిడి లోపం రావడం జరుగుతూ ఉంటుంది. జలుబు చేసి జలుబు నుంచి చెవి ఇన్ఫెక్షన్ వచ్చి దాని నుంచి చెవి లోపల నీరులాగా చేరి దానివల్ల కూడా వినికిడి లోపం వస్తూ ఉంటుంది. సో మనం కారణం ఏంటి అని చూసుకుని దాన్ని బట్టి మందులు వాడాల్సి ఉంటుంది. సో ఇఫ్ ఇన్ కేస్ అది వ్యాక్స్ కానీ చెవి లోపల నీరు చేరితే కనుక వ్యాక్స్ సాల్వెంట్స్ వాడుకుని వ్యాక్స్ మెత్తబడ్డాక వచ్చి హాస్పిటల్లో వ్యాక్స్ క్లీనింగ్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇన్ కేస్ చెవి లోపల మిడిల్ ఇయర్లో నీరు చేరి ఉంటే కనుక దానికి జలుబుకి కావలసిన మందులు, జలుబు తగ్గే మందులు వాడటం, అండ్ దెన్ చెవి లోపల నీరు తగ్గడానికి కొన్ని మందులు ఉంటాయి, అవి వాడటం చేయాల్సి ఉంటుంది. సో ఇఫ్ ఇన్ కేస్ అది షార్ట్ టర్మ్ అయి ఉంటే కనుక మందులతో తగ్గుతుందండి. ఇఫ్ ఇట్స్ ఎ లాంగ్ టర్మ్, ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి వినిపించట్లేదు బాబుకి అంటే దానికి మందులు ఏమి ఉండవు. ఓన్లీ హీరింగ్ ఎయిడ్ కానీ లేకపోతే సర్జరీ చేయించి అది సరి చేయించాల్సి ఉంటుంది.